హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హైదరాబాద్ తడక. ఐఎమ్ యువర్ కుకింగ్ ఎక్స్పర్ట్ సఫీ. ఈరోజు మనం మ్యాంగో ట్రైఫల్ చేద్దాము. డిజర్ట్ చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇక్కడ సౌదీ అరేబియాలో ఎండలు స్టార్ట్ అయ్యాయన్నమాట. మంచి మంచి మామిడి పళ్ళు వచ్చాయి. అయితే నేను బంగినపల్లి మామిడి పళ్ళు తీసుకొచ్చి అది టేస్ట్ కూడా చేశాను. చాలా తీయగా ఉన్నాయి. చలో మా యూట్యూబ్ ఛానల్లో పెట్టేద్దాము ఈ డిజర్ట్ వీడియో అని చెప్పేసి వచ్చా. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, 2 లీటర్స్ మిల్క్ తీసుకున్నాను. దీన్ని బాయిల్ వచ్చే వరకు చక్కగా తిప్పుతూ బాయిల్ చేద్దాము. చూడండి, ఒక 5 టేబుల్ స్పూన్స్ షుగర్ వేస్తున్నాను. చక్కగా బాయిల్ అయిపోయిందండి పాలు. ఇప్పుడు దీంట్లో 5 టేబుల్ స్పూన్స్ నేను కస్టర్డ్ పౌడర్ వేసి డిజాల్వ్ చేశాను. దీంట్లో వేసేద్దాం. చక్కగా తిప్పుతూ స్లోగా వేయాలి. ఈ కస్టర్డ్ పౌడర్ వేసినప్పుడు డిజాల్వ్ చేసి పాలల్లో కానీ నీళ్ళల్లో కానీ డిజాల్వ్ చేస్తాం కదా. ఇప్పుడు అది వేసినప్పుడు ఆ స్లర్రీ వేసినప్పుడు మనం చక్కగా తిప్పుతూ ఉండాలండి గరిటతో. ఎందుకంటే లంప్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. అవి ఫామ్ అవ్వకుండా ఉండడానికి తిప్పుతూ ఉండాలి కంటిన్యూస్. చూడండి, ఇంకా 2 మినిట్స్ అయితే ఇది గట్టి పడిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని చల్లారనిద్దాము. చూడండి, కస్టర్డ్ అయితే రెడీ అయ్యింది. చల్లగా నేను దీన్ని చల్లార్చడానికని వదిలిపెట్టా. ఒక 1/2 అవర్ చల్లగా అయ్యింది. ఫ్యాన్ దగ్గర పెట్టాను. ఇప్పుడు దీంట్లో మ్యాంగో ఎసెన్స్ వేద్దాము. 1 టీ స్పూన్ వేసాను అనమాట. మిక్స్ చేద్దాం దీన్ని చక్కగా. అంతే, దీన్ని పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు మామిడి పళ్ళు నేను ఎలాగా కోసి చూపిస్తాను మీకు. రెండు మామిడి పళ్ళు తీసుకున్నానండి. దీన్ని ఇప్పుడు చెక్క తీసి స్లైస్ చేసి చూపిస్తాను మీకు. చూడండి, తొక్క తీసేసి కడిగేసి ఇలా డ్రై చేసి పెట్టేశాను అనమాట. దీన్ని ఇది స్లైస్ చేసి చూపిస్తాను మీకు ఎలా స్లైస్ చేయాలో. చూడండి, స్లైస్ చేయాలన్నమాట. కొంచెం గట్టిగా ఇలా సన్నగా స్లైస్ చేసుకోండి. అంటే తిన్నగా అన్నీ స్లైస్ చేసి చూపిస్తాను మీకు. చూడండి, మ్యాంగో స్లైస్ చేసి పెట్టేశాను. ఒక డిష్ తీసుకున్నాను. నేను కేక్ తీసుకున్నాను. టూటీ ఫ్రూట్ కేక్. దీన్ని ఎందుకండి ఈ డిష్లో అమర్చి పెట్టేసేద్దాము చక్కగా. చూడండి, దీంట్లో అరేంజ్ చేసి పెట్టేశాను. ఫస్ట్ లేయర్ కాస్త మిల్క్ వేద్దాం దీనిపైన. మిల్క్ వేయడం వలన పౌడర్గా ఉండదన్నమాట. మీరు అప్పుడు డిష్ అవుట్ చేసేటప్పుడు ఒక 100 ml చాలండి. ఇప్పుడు దీని మీద కస్టర్డ్ వేద్దామండి. కస్టర్డ్ లేయర్. చూడండి, ఒక లేయర్ ఇది కస్టర్డ్ అయిపోయింది. ఇప్పుడు ఈ స్లైస్ పెడదాము. మ్యాంగో స్లైస్. చూడండి, ఇంకో ఒక కస్టర్డ్ లేయర్ పైన ఈ మ్యాంగోస్ పరిచేసాను అనమాట. ఆ తర్వాత ఇంకో లేయర్ కస్టర్డ్ వేద్దాము. 80 grams జెలటిన్ పౌడర్ అండి, స్ట్రాబెర్రీ ఫ్లేవర్. ఇది వేసి చక్కగా విస్క్ చేస్తూ ఉండాలి. లేకపోతే లంప్స్ అయిపోతుంది, లంప్స్ ఫామ్ అవుతుంది అన్నమాట. చూడండి, జెలటిన్ ఇలాగా స్పూన్ పెట్టి స్పూన్ మీద వేయాలన్నమాట. అయితే ఈవెన్లీ స్ప్రెడ్ అవుతుంది. ఇలా స్పూన్ పెట్టి వేయడం వలన బబుల్స్ ఫామ్ అవ్వవు అన్నమాట.
చూడండి, జెలటిన్ సెట్ అయ్యే వరకు మనం ఫ్రిడ్జ్లో పెడదాము. దీన్ని ఒక 2-3 అవర్స్ వరకు చిల్డ్ అయిన తర్వాత నేను దీన్ని డిష్ అవుట్ చేసి చూపిస్తాను. చూడండి, 5 అవర్స్కి నేను రిఫ్రిజిరేటర్లో పెట్టేశాను. ఇప్పుడు డిష్ అవుట్ చేసి చూపిస్తాను. చక్కగా చల్లగా అయ్యింది ఇది చాలా. ఇప్పుడు డిష్ అవుట్ చేసి చూపిస్తాను. చాలా కేర్ఫుల్గా చూడండి, చక్కగా లేయర్స్. చూడండి, ఈ విధంగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా కుదురుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇదండి ఫ్రెండ్స్ ఇవాళ డిష్. తయారయ్యే టేబుల్ మీదకి వచ్చింది. కట్ చేసి కూడా చూపించా మీకు. ఇదండి దీని అసలు లుక్. ఇక్కడ ఎండ చాలా వేడిగా ఉందండి సాయంత్రం పూట, అందుకని నా జెలటిన్ కొంచెం లూజ్ అయిపోయింది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాల్టిది. మీకు ఐ హోప్ మీకు నచ్చుతుందని ఆశిస్తూ మీ కుకింగ్ ఎక్స్పర్ట్ సఫీ సెలవు తీసుకుంటుంది. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.